మనసుకి పెళ్ళంటే అతిథులెవ్వరు రారమ్మా. ఓమైనా మన మనోళ్ళు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది. మధువై రానా కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం. మిలమిల విరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. జోలగా నాలించగా నీ నీడ దొరికింది. కమ్మగా కలనీయగా నీ తోడు రాకుంది. ఎదరిల్లును వచ్చిన వాడే నీ రాముడు అన్నది మనసే. కుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై. నీదే నా చెల్లి. నిజమైన జాబిలి. మీ అన్నయ్య యువన్నల గురించి నిజాయితీ గురించి నాకు ఎందుకు అనుమానం వచ్చింది లేక అతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే మా అన్నయ్య మంచివాడు కాదని నీ అభిప్రాయం? అబద్ధం చేసుకోకలేక మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేశాను. అనేక అవినీతి కుంభకోణాల్లో మీ అన్నయ్య హస్తం ఉంది. ఎవరో పిట్టిన వాళ్ళు మా అన్నయ్య మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి మా అన్నయ్య దేవుడు లాంటి మనిషి. నాకు అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? నా సంగతి నీకు తెలుసుగా. ఈ ప్రతాప్ నీతికి నిజాయితీకి ప్రాణం కూడా ఇచ్చే మనుషులని. అంటే ఏంటి ఉద్దేశం? నేనే మా అన్నయ్య అవినీతి పరులవనా? అబద్ధం చేసుకోగలేక నిజమేమిటో తెలుసుకోవాలని నేను నండేగా. ఇది మాత్రం అబద్ధం చేసుకోవాలని మాత్రం కాదు. చూడు ప్రతాప్, నువ్వు ఎందుకు అడిగా అన్నది నాకు అనవసరం. కానీ నీకంటే ఒక అనుమానం వచ్చింది కనుక అది నిజమో కాదో నువ్వే తెచ్చుకో. ఓకే రేఖ, నిజమేమిటో నేనే తెలుసుకుంటాను. అనవసరంగా నువ్వు ఈ లోపు మనసును పాడు చేసుకోకు. ఓకేనా? వస్తా. ఎవరు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీలాగే నీ రహస్యాలు తెలిసిన వాడిని, నీలా సాగర్ చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తిని. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీతో కొన్ని జమా ఖర్చులు తెలుసుకోవాలి, పని కట్టుకుని ప్రత్యేకంగా వచ్చావు. అర్థమైన వాళ్ళతో మాట్లాడే కోరిక తీరిక నాకు లేదు. వచ్చిన పని పూర్తి కావకుండా వెళ్ళడం ఈ రానా కూడా సాధ్యం కాదు. నీ మాటలు వినిపించే వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదు. నేను పని లేని వాడిని కాదు, నీ పని పట్టాలని వచ్చిన వాడిని. మహామహులే నా పని పట్టాలని ప్రయత్నించి పరలోకానికి ప్రయాణం కట్టారు. నేను వాళ్ళ లాంటి వాద్యమును కాదు, నీ పాపాలు కూడా పడగొట్టి నీ పద్దం చేయాలని వచ్చిన రానా. ఈ యుగం అంటే ఏమనుకుంటున్నావు? ఈ యుగం ముందు ఎవడన్నా అయిందంటే వాళ్ళ లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయినట్లే. తలరాత మారిపోద్ది, తలకాయ పేలిపోద్ది. ఈ రానా కొడితే అందరు కొడితే బ్లడ్ వస్తుంది, కానీ ఈ రానా కొడితే భయంతో పాటు బ్లడ్ వస్తుంది. నేను తలుచుకుంటే తెల్లవారిసరికి వాళ్ళ కడికి పంపించగలను. అపార్ట్మెంట్లుగా చేసమ్ముకున్న కొనుండి నేను. నీలాంటి వారి కొత్తలు నాకేమీ చేయలేదు. ఆ విషయానికే వస్తున్నా. అనుసా నీకు తెలుసా? ఎవరా అనుసా? అప్పుడే మర్చిపోయావా? ప్రేమించానని నమ్మించి ఆమె మనసుతో పాటు శీలాన్ని కూడా దోసుకున్నావు చూడు. మరేం చేయమంటావు మిస్టర్ రానా? అందంగా ఉంది కదని అనుభవించాను. పదే పదే పెళ్లి పెళ్లి అంటూ వేధించింది. అందుకే దాన్ని లేపేసి నా దారికి అడ్డు తొలగించుకున్నాను. పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచానంటున్నావు కదా, 10 లక్షలు పారేస్తాను. నోరు మూసుకొని వెళ్ళు. 10 లక్షలు నువ్వెవడం కాదురా, 10 కోట్లు తెచ్చి నేనిస్తాను. బతికించగలవా? అది నీకు చేత కాదు. ఎందుకంటే నాకు చేతనైంది నేను చేస్తా. నువ్వు ఎంత ప్రయత్నించావు నా జడంకాలు వెంట్రుక కూడా పేగలేవు. నిన్ను నేనే కలుసుకుంటే తెల్లవారిసరికి నిన్ను లేపేయగలను. నీ పని బట్టి నీ అక్రమాలన్నీ సాధించి నిన్ను పత్రం చేసి చూస్తా. వస్తా. నేను ఊహించలేనుకునే నిజాలు తెలిసాయి అన్నయ్య. అందుకే
అనుష చెప్పింది నువ్వే కదూ? చాచా అనూస నీకు రండి కదా, నేను ఎందుకు చెబుతాను? అన్నయ్య ఇంకా బుకాయించాలని చూడకు, నేనంతా విన్నాను. అయితే చాటుగా నిలబడి అంతా విన్నామన్నమాట. మరి నన్నెందుకు నిలబెడతాం? అన్నయ్య అసలు ఇలాంటి దుర్మార్గుడు ఇంత పని చేస్తానని కళ కూడా ఊహించలేదు. రేఖ, నేను బ్రతికే సొసైటీలో ఇవన్నీ మామూలే, విన్నట్టుగా మర్చిపోవాలి. చూడన్నయ్య, అనుషని ఎలా మర్చిపోమంటావు అన్నయ్య? పౌరంలో వ్యవసాయంగా ఉండే అమ్మాయిని అసలు నీకు ఎలా చంపాలనిపించింది అన్నయ్య? ఇక మనసు ఎలా వచ్చింది? రేఖ, పదే పదే ఆ విషయాన్ని అడిగి నన్ను రెచ్చగొట్టొద్దు. అది బ్రతికుంటే నాకు ప్రమాదం, అందుకే దాన్ని లేపేశాను. ఇక నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. రాత్రి దొంగ నోట్ల మార్పిడి చక్కగా జరిగింది కదా. వెరీ గుడ్. రాత్రి పంజాబ్ నుండి సంగ్రామ్ సింగ్ ఫోన్ చేశాడు, వాడి ₹1,00,00,000 దొంగ నోట్లు కావాలని. అలాగే ఏకంటారు, ఓ వారం రోజులు వాడి కోరిన దొంగ నోట్లు అందిద్దాం. లాభంలో నరేంద్ర, వాడు మనకిచ్చాడు 5 రోజులే. మన వర్కర్ వస్తానే డే నెట్వర్క్ చేస్తే 4 రోజులు అందించే బాస్. లాభంలేరా దేవ, మన వర్కర్స్ చేత రాత్రి బావులు కష్టపడిస్తే వాళ్ళు ముందుకేస్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఏడు చేస్తాం బాస్. ఎందుకంటే దొంగ నోట్లకు సంబంధించిన లావాదేవీలన్నీ నువ్వే చూసుకుంటున్నావు, అందుకని నీకు ఎలా వీలైతే అలాగే చేయి. సంగం సింగ్ సరికి మధ్యన బాగా అందిస్తాడు బాస్. వాడి మంద, వాడి కెపాసిటీ ఏంటో నాకు బాగా తెలుసు. వాడి ఫ్యాక్టరీలో నెల మొత్తం కష్టపడ్డా 25 లక్షల కంటే ఎక్కువ తయారు చేయలేదు. ఎవరు కరెక్టే అన్నారు, వాడు మనకు పోటీగా సరుకు సప్లై చేయాలంటే వాడు మరో జన్మ ఎత్తాలి. బాస్ ఈ మధ్యనే థియేటర్ గాడు కొత్త కోతలు పోతాడు బాస్. వాడు అంతటి మునగాడయ్యాడా? అవునే అంటారు, ఆ మధ్య చూడడం వేసే మామూలు కోసం వచ్చినప్పుడు వచ్చిన సందర్భంలో ఇదే విషయం మాట్లాడాడు. అవును బాస్, అది ఒకే మార్గం ఉంది బాస్. ఏమిటది మనకే ముప్పు రాదు కదా. అడిగి లడ్డు లాంటి చిల్లు ఉంది, అన్ని గడ్డి మీద రైతాడు నోరు మూత పడుతుంది బాస్. శభాష్ రాజేవా, సరైన సలహా ఇచ్చావు. నువ్వు రేపే వెళ్దాన్ని ఇక్కడికి వస్తా, మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఓకే బాస్. అమూల్యమైన ఐదో చెప్పాను జీవా, ఇక హాయిగా జల్సా చేసుకుందాం. లల్లి లల్లి కలుపు తీస్తే కోరుకుంది సాగు చేస్తే సాయమే వస్తావా కలుపు తీస్తే కోరుకుంది
కాస్త పండు కాస్త పడకమారి ఉంది అంత చూసే అంత కాదు లేడు పండు కాస్త పడకమారి ఉంది అంత చూసే అంత కాదు లేడు శ్రీకాకుళం చిన్న కన్నీలో చీర నలగంట గదిగినాను కోటకొచ్చిన అందాలని నువ్వు అడగకుండా ఇస్తాను పూత పూసి పిందె కాకలాటలోన మునగే పచ్చి పచ్చి ఆకారం గోడూరిస్తుంది ఆ సైజు పెరిగి అందమంత కందిపోతుంది సందు చూసి కుర్రకారు సంత వేరమాడే ఏ కాపు మీదే చూపులన్నీ ఉంటాయి కోల పండు దోచుకోమంటాయి కాపు మీదే చూపులన్నీ ఉంటాయి దోల పండు దోచుకోమంటాయి పండు కాస్త పడకమారి ఉంది అంత చూసే అలా కాదు సోకు ఎదురు చూస్తుంది దొంగిలించే పట్టరాదు శ్రీకాకుళం చిన్న కన్నీలో చీర నలగంట ఎదిగినాను కోతకొచ్చిన అందాలని నువ్వు అడగంట ఇస్తాను అందించమంటావా ముంత మామిడి వద్దని ఎంతున్నా వెంటనే పడి కాస్త పండు కాస్త పండు కాస్త